నా గొంతు నొక్కేటందుకే నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, అందువల్లనే నేను అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఇది చాలా హాస్యాస్పదం, అవివేకం, అజ్ఞానం, పిరికితనం, బాధ్యతారాహిత్యం. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకునే సుభాషిత రత్నకారుడు భర్తృహరి ఒక చిన్న పద్యం చెప్పాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇది భర్తృహరి రాసినటువంటి సుభాషితం. ఇది జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సరిపోతుంది. అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం లేదా సాంప్రదాయాల ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి అంటే మొత్తం శాసనసభ సభ్యుల సంఖ్యలో 10% ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175. అందులో 10% అంటే 18 మంది ఉండాలి. 17.5 అంటే 18 మంది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైకాపా పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. 7 మంది తక్కువ ఉన్నారు. కాబట్టి 10% లేదు. కాబట్టి ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా రాదు. ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీలో 294 మంది ఉన్నారు. అందులో 10% అంటే 29 మంది ఉండాలి. 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 తక్కువ ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ లైచిత్ పార్టీ నాయకుడు పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయన కేవలం సిఎల్పి లీడర్ హోదాలోనే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 మంది గెలిచారు. 2019లో 52 మంది గెలిచారు. కానీ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 543. అందులో 10% అంటే 54. 54 రాలేదు. కాబట్టి 52 వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాబట్టి మన కళ్ళ ఎదుట దృష్టాంతాలు ఇలా ఉంటే, నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుని హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా, లేకుంటే పోను, నాకు ఎక్కువసేపు మైక్ ఇవ్వరు, మైక్ ఇవ్వకుంటే పోయి ఏం ప్రయోజనము అని జగన్మోహన్ రెడ్డి వాదించడంలో ఏమాత్రమూ సహేతుకత లేదు. అయినా ఎంత తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్టివ్గా మాట్లాడేవాడే సమర్థమైన నాయకుడు. ప్రపంచ నాయకుల్లో చరిత్ర చూస్తే మంచి మంచి వక్తలు, గొప్ప గొప్ప నాయకులందరూ ఎక్కువసేపు మాట్లాడరు, తక్కువ టైంలో ఎఫెక్టివ్గా మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ టాప్ మోస్ట్, అమెరికా అధ్యక్షుడు టాప్ మోస్ట్. అమెరికా అంతర్యుద్ధంలో సమయంలో అతను మాట్లాడింది 2 నిమిషాలే. మొత్తము అమెరికా చరిత్రనే తిరగరాసింది. కాబట్టి ఎంతసేపు మాట్లాడామో అన్నది కాదు, మాట్లాడిన టైంలో ఏమి మాట్లాడాము, ఎంత సమర్థవంతంగా మాట్లాడామనేదే ముఖ్యం. కాబట్టి సరుకుండే నాయకుడు ఎప్పుడూ టైం కావడు. ఎంత టైం ఇస్తే అంత టైంలో మాట్లాడతాడు. 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు, నిమిషం ఇస్తే నిమిషం, అర్ధగంట ఇస్తే అర్ధగంటలో. కాబట్టి దాన్ని సమయం ఇచ్చిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకునే నాయకుడే నాయకుడు. కాబట్టి ఇప్పటికైనా 3 పరిష్కారాలు. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డితో సహా, జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి పోవాలి. లేదా కనీసం జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలైనా పోవాలి. ఎందుకంటే వాళ్ళకు ప్రతిపక్ష పార్టీ హోదా అవకాశమైనా వాళ్ళకు రాదు. లేదా మూడవది, మొత్తం జగన్తో సహా మీ పార్టీ చెందినటువంటి 11 మంది
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కనీసం అలా ఎన్నికలు వస్తే వేరే వాళ్ళన్న ఎమ్మెల్యేలుగా ఆ నియోజకవర్గాల నుండి గెలుస్తారు, అసెంబ్లీకి పోతారు, ప్రజా సమస్యల మీద, నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది, ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. కాబట్టి ఈ 3 అంశాల్లో ఒకటి జగన్ ప్లస్ 10 మంది పోవడమా, లేదా కనీసం జగన్ లేకుండా మిగతా 10 మంది పోవడమా, లేకుంటే 11 మంది రాజీనామా చేయడమా, ఈ మూడింట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తూ ఉంది.